వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి WHO ప్రీ క్వాలిఫైస్ ఏ మలేరియా వ్యాక్సిన్ బై సీరం ఇన్స్టిట్యూట్. రైట్, ఈ ఆర్టికల్ చదివే ముందు ఒకసారి క్వశ్చన్ చూద్దాం. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద మలేరియా. ఫస్ట్ ఆప్షన్ ఈస్ మస్కిటో బైట్స్ ఆర్ ఓన్లీ known mode of transmission of malaria. Second one, there is no approved vaccine for malaria in the world. Third option is India aim to eradicate malaria by 2030. Right? So which of the statements given above is or correct? Option A 1 and 2 only, option B 2 and 3 only, option C only 3, option D is only 1. Right? So ఈ క్వశ్చన్ కి కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని ఆన్సర్ చూద్దాం. రైట్, సో కమ్ టు ద టాపిక్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, సో ప్రపంచ ఆరోగ్య సంస్థ వచ్చేసి ఇప్పటి వరకు వచ్చేసి 2 మలేరియా వ్యాక్సిన్స్కి ఫ్రీ క్వాలిఫై చేసింది అన్నట్టు. రైట్, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే RTS-SA/AS01 మస్క్వీ రిక్స్ అని పిలుస్తాము. అండ్ సెకండ్ వ్యాక్సిన్ వచ్చేసి ఏంటి అంటే R21. సో ఏ మ్యాట్రిక్స్ ఎం, ఇది 2వ మలేరియా వ్యాక్సిన్ అన్నట్టు. అయితే ఈ మలేరియా వ్యాక్సిన్ వచ్చేసి ఎవరు డెవలప్ చేశారు అంటే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం డెవలప్ చేసింది. అండ్ దీన్ని ఎవరు తయారు చేశారు అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది అన్నట్టు. అయితే 2023 అక్టోబర్లో వచ్చేసి సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేసి పిల్లల్లో మలేరియా నివారణ కోసం కూడా ఈ మలేరియా వ్యాక్సిన్స్ ఉపయోగించాలన్నట్టు సిఫారసు చేసింది అన్నట్టు. రైట్, ఒకసారి మలేరియా గురించి తెలుసుకుందాము. సో మలేరియా వచ్చేసి ఏంటంటే పరాన్న జీవుల వల్ల ఇది కలిగే ప్రాణాంతకమైన వ్యాధి అని చెప్పొచ్చు అన్నట్టు. సో జనరల్గా ఎలా వస్తుంది అంటే ఇది ఆడ అనాఫిలిస్ దోమకాటు ద్వారా ఇది వ్యాపిస్తుంది అన్నట్టు. అయితే ఈ మలేరియాని నివారించవచ్చు అంటే ఎస్, ఈ మలేరియాని నివారించవచ్చు, అలానే వచ్చేసి నయం చేయవచ్చు అన్నట్టు. అయితే ఇది ఎలా వస్తుంది? ఓన్లీ దోమకాటు ద్వారానే మలేరియా వస్తుందా అండ్ ఇతర మోడ్స్ వల్ల ఏమైనా వస్తుందా అంటే సో ఇతర మోడ్ల నుంచి కూడా వస్తుంది అన్నట్టు. ఇన్ కేస్ సపోజ్ ఒక మలేరియా సోకిన వ్యక్తి ఉండి అనుకుందాం. సో ఆ వ్యక్తి నుంచి రక్త మార్పిడి జరిగిన, సో అవయవ మార్పిడి జరిగిన అండ్ రక్తంతో కలుషితమైన సూదులు కానీ సిరంజుల ద్వారా కూడా దీని ద్వారా కూడా వచ్చేసి ఏమవుతుందంటే మలేరియా సోకే అవకాశం ఉంది అన్నట్టు. రైట్, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ప్లాస్మోడియం ఫాల్సిఫరం అండ్ ప్లాస్మోడియం వైవాక్స్ ద్వారా కూడా ముప్పు ఉంది అన్నట్టు మనకి ఆర్టికల్ ద్వారా చెప్తున్నట్టు. ఒకవేళ మలేరియా వస్తే ఏమేమి లక్షణాలు కనపడతాయి అంటే ఒకటి చలి జ్వరం, చెమటలు, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట అండ్ సమ్ టైమ్స్ అవయవ వైఫల్యం కూడా చెందే అవకాశం ఉంది అండ్ మరణానికి కూడా దారి చేసే అవకాశం ఉంది అన్నట్టు. ఇవి సో ఈ మలేరియా యొక్క లక్షణాలు అన్నట్టు. మరి ఇది మలేరియా వచ్చింది అని ఎలా రోగ నిర్ధారణ జరుగుతుంది అంటే సో రక్త పరీక్షల ద్వారా మాత్రమే సో మనం మలేరియా వచ్చినట్టు ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్, మరి వీటికి ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా అంటే యాంటీ మలేరియల్ మందులు కూడా ఉన్నాయి అన్నట్టు. ఒకటి వచ్చేసి ఏంటంటే క్లోరోక్విన్, రెండవది వచ్చేసి ACT మీన్స్ ఆర్టిమిసినిన్. సో ఈ 2 మందుల ద్వారా కూడా వచ్చేసి ఏంటంటే యాంటీ మలేరియల్ మందులు అని చెప్పొచ్చు అన్నట్టు. అయితే సో మనకి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పటి వరకు వచ్చేసి 2 వ్యాక్సిన్స్కి ఫ్రీ క్వాలిఫై చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నట్టు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే RTS-AS01. సో ఇది వచ్చేసి ఏంటంటే సింపుల్గా దీన్ని ఏమని పిలుస్తాం అంటే మస్క్వీ రిక్స్ అని పిలుస్తాం అన్నట్టు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే R21. సో R21 బై మ్యాట్రిక్స్ ఎం. రైట్, ఈ 2 వ్యాక్సిన్స్ WHO వచ్చేసి ప్రీ క్వాలిఫై చేసింది అన్నట్టు. అయితే ఇంకోటి వచ్చేసి మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే సో 2016లోనే భారత్ వచ్చేసి మలేరియా నిర్మూలన కోసము ఒక ప్రోగ్రామ్ని ఫ్రేమ్ చేసింది అన్నట్టు. అది వచ్చేసిందంటే నేషనల్ ఫ్రేమ్వర్క్ను ప్రారంభించింది. ఈ మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏంటంటే 2030 నాటికి సో మలేరియాని నిర్మూలించాలనే లక్ష్యం పెట్టుకుంది అన్నట్టు. రైట్, సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. సో ఒకసారి క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. Consider the following statement with reference to the malaria.
ఫస్ట్ వన్ వచ్చేసింది అంటే ఫస్ట్ ఆప్షన్, మస్కిటో బైట్స్ ఆర్ ద ఓన్లీ నోన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మలేరియా. Second one, there is no approved vaccine for malaria in the world. And third one, it is India aim to eradicate malaria by 2030. ఒకసారి చూడండి, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మలేరియా ఓన్లీ దోమకాటు ద్వారానే వస్తుందా, ఇతర మార్గాల ద్వారా కూడా వస్తుందంటే ఇతర మార్గాల ద్వారా కూడా వస్తుంది. అది సపోజ్ మలేరియా సోకిన వ్యక్తి నుంచి రక్త మార్పిడి జరిగిన, లేకపోతే అవయవ మార్పిడి జరిగిన, లేదా రక్తంతో కలుషితమైన సూదుల ద్వారా కానీ కూడా ఇది వచ్చే అవకాశం ఉందన్నట్టు మనకి ఆర్టికల్లో పేర్కొన్నారు అన్నట్టు. సో కాబట్టి ఇది వచ్చేసింది ఓన్లీ దోమకాటే కాదు, ఇతర మార్గాల నుంచి కూడా వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రా. సెకండ్ వన్, దేర్ ఈజ్ నో అప్రూవ్డ్ వ్యాక్సిన్ ఫర్ మలేరియా ఇన్ ద వరల్డ్. సో ఇప్పటి వరకు వచ్చేసి మలేరియా వ్యాక్సిన్స్కి ఏ అప్రూవల్ లేవా, ఉన్నాయి కదా ప్రపంచంలో వచ్చేసి. ఇప్పటి వరకు వచ్చేసి 2 మలేరియా వ్యాక్సిన్స్కి WHO వచ్చేసి ఫ్రీ క్వాలిఫై చేసింది. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, దెర్ ఈజ్ నో అంటుంది. కాబట్టి సో ఇది స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. నెక్స్ట్, ఇండియా ఎయిమ్ టు ఎరాడికేట్ మలేరియా బై 2030. ఎస్. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్. సో మీన్స్ ఆప్షన్ ఈస్ ఓన్లీ 3 ఈజ్ రైట్. సి ఆప్షన్ ఈస్ కరెక్ట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్టికల్. నౌ కమ్ టు ద సెకండ్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ వచ్చేసిందమ్మా, సో ఇయర్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఎలక్షన్ కమిషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం, రైట్. సో ఇటీవల కాలంలో వచ్చేసి ఏంటి అంటే రాజ్యసభలో అలానే లోక్సభలో వచ్చేసి ఈ బిల్లుని ఆమోదం తెలిపారు అన్నట్టు. సో మూజు వాని ఓటుతోని బిల్లుకు సమ్మతం తెలపడం జరిగింది అన్నట్టు. అయితే ఇది యాక్చువల్గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి 1991లో చేసిన చట్టం స్థానంలోనే ఈ మార్పులు తీసుకొచ్చారు అన్నట్టు, ఈ కొత్త బిల్లుని తీసుకొచ్చారు అన్నట్టు, రైట్. అయితే ఈ బిల్లు ఎందుకు తీసుకొచ్చినావు అనడానికి ఏమని చెప్తున్నారు అంటే, ఈ ఏడాది మార్చిలోనే వచ్చేసి సుప్రీంకోర్టు ఏమన్నదంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఎలక్షన్ కమిషన్ నియామకాల పైన వచ్చేసి చేంజెస్ ఏమని చెప్పింది. అందుకని కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఏం చేసింది అంటే సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ అనుగుణంగా వచ్చేసి ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామకాల పైన బిల్లు ఉందన్నట్టు వివరించింది అన్నట్టు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే, ఇంకోటి ఏంటంటే మన రాజ్యాంగంలో వచ్చేసి సో అధికార విభజన సూత్రం ఉందన్నట్టు. ఈ అధికార విభజన సూత్రానికి అనుగుణంగా వచ్చేసి ఈ బిల్లుని మార్పులు చేస్తామని చెప్పారు అన్నట్టు. అంటే ఏ మార్పులు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్కి విధులేంది అండ్ ఎలక్షన్ కమిషన్ విధులేంది అనేది ఇక్కడ స్పష్టంగా పేర్కొనడం జరిగింది అన్నట్టు. సో ఇక్కడ అధికార విభజన జరిగింది అన్నట్టు ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అయితే ప్రీవియస్ అంటే ఈ బిల్లుకు ముందు వచ్చేసి ఏంటి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎవరు నియమించేవాళ్ళు అంటే రాష్ట్రపతి నియమించేవాళ్ళు అన్నట్టు. అది కూడా ఎలా నియమించేది అంటే ప్రభుత్వ సిఫారసుల మేరకే ఈ రాష్ట్రపతిని నియమించేవారు అన్నట్టు. బట్ ఇప్పుడు వచ్చిన చట్టం వచ్చేసి అంటే ఇప్పుడు ఏదైతే బిల్ పాస్ అయిందో ఆ బిల్లో వచ్చేసి ఏమని పేర్కొన్నారు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అలానే ఎలక్షన్ కమిషనర్ని ఎంపిక చేయడానికి 2 కమిటీల ద్వారా చేస్తున్నాం అన్నట్టు చెప్పారన్నట్టు. ఒక కమిటీ వచ్చేసి ఏంటంటే సెర్చ్ కమిటీ, రెండోది వచ్చేసి ఏంటంటే ఎంపిక కమిటీ అని చెప్పినట్టు. అయితే సెర్చ్ కమిటీకి హెడ్ వచ్చేసి ఎవరు ఉంటారు అంటే ఇందులో వచ్చేసి ఒక కేంద్ర న్యాయశాఖ మంత్రి ఉంటాడు, ఇతను వచ్చేసి హెడ్. అలానే సో 2 కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు కూడా ఉంటారు అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారు అంటే సో చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఎలక్షన్ కమిషన్ యొక్క 5 పేర్లతో వీళ్ళు ఏం చేస్తారంటే జాబితాని తయారు చేస్తారు అన్నట్టు. ఈ జాబితాను ఏం చేస్తారంటే ఎంపిక కమిటీకి పంపిస్తారు అన్నట్టు. ఈ ఎంపిక కమిటీలో ఎవరెవరు మెంబర్స్ ఉంటారంటే ఒకరు వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ సూచించిన కేంద్ర మంత్రి ఉంటాడు. అలానే సో లోక్సభ ప్రతిపక్ష నేత కూడా ఇందులో మెంబర్ అన్నట్టు. సో ఇన్ కేస్ లోక్సభలో వచ్చేసి విపక్ష నేత లేకపోతే అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతనే ఇక్కడ ఎంపిక చేస్తారు ఈ కమిటీలో. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అలానే ఎలక్షన్ కమిషనర్స్ని సెలెక్ట్ చేస్తారు అన్నట్టు. అయితే ఇప్పుడు ఈ 5 పేర్ల జాబితా ఇచ్చారు చూసారా, ఈ సెర్చ్ కమిటీ ఈ ఏదైతే 5 మెంబర్స్ ఇచ్చిందో వీళ్ళ నుంచే సెలెక్ట్ చేయాలా లేకపోతే బయట నుంచి సెలెక్ట్ చేయొచ్చు అంటే సో ఇయర్ వీళ్ళనే సెలెక్ట్ చేయాలని ఏం లేదు. సో సెర్చ్ కమిటీ జాబితాలో చేర్చని పేర్లను కూడా ఏం చేయొచ్చు అంటే పరిశీలనలోకి తీసుకునే అధికారం ఎంపిక కమిటీకి ఉందన్నట్టు ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అదేవిధంగా వచ్చేసిందంటే ఎన్నికల కమిషనర్ యొక్క
హోదా జీతభత్యాలు ఎలా ఉంటాయంటే సుప్రీంకోర్టు జడ్జికి హోదా జీతభత్యాలు ఎలా అయితే ఉంటాయో ఎన్నికల కమిషనర్ కూడా అదే ఉంటుంది అన్నట్టు ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్ విధులు నిర్వహిస్తున్నప్పుడు ఈవెన్ కోర్టు కేసుల నుంచి కూడా వీరికి రక్షణ కల్పించబడింది అని ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. రైట్. అండ్ ద నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే సో జోరుగా మొక్కజొన్న, శనగ, వేరుశనగ అన్నట్టు సాగు గురించి మాట్లాడబడుతుంది అన్నట్టు. ఇక్కడ ఒకసారి చూస్తే సో యాసంగి సీజన్ తెలుసుకోండి. ఈ యాసంగి సీజన్లో వచ్చేసి ఏంటంటే మొక్కజొన్న ఎక్కువ వేస్తారు. రైట్. ఎన్ని ఎకరాలు అంటే 2,39,058 ఎకరాలు వేస్తారు అన్నట్టు. అలానే శనగ వచ్చేసి 2,38,156 ఎకరాలు చేస్తారు. అండ్ వేరుశనగ వచ్చేసి ఏంటంటే 1,78,194 ఎకరాలలో ఈ మొక్కజొన్న, సో శనగ, వేరుశనగ ఈసారి సాగు పెరిగింది అన్నట్టు ఈ ఆర్టికల్లో పెరగడం జరిగింది, ఇది ఇందులో ఇవ్వడం జరిగింది అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే ఈ వరి సాధారణ సాగు ఎంత ఉంటుంది అంటే 40.50 లక్షల ఎకరాలు ఉంటుంది అన్నట్టు. బట్ ఇప్పటి వరకు వచ్చేసి ఈ యాసంగి సీజన్లో ఇప్పటి వరకు వచ్చేసి ఎంతవరకు వేశారు వరి అంటే సో 1,47,859 ఎకరాలు వేశారు అన్నట్టు. అంటే సాగు వచ్చేసి ఇప్పటి వరకు వచ్చేసి సాగు వరి వచ్చేసి 3.6% వేసినట్టు ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే అరటి, చిరుధాన్యాలే ఆదుకున్నాయి అన్నట్టు ఈ ఆర్టికల్లో నేర్చుకున్నాం. అలానే దేశీయ వ్యవసాయ ఎగుమతులు వచ్చేసి $53 బిలియన్ అని పేర్కొనడం జరిగింది అన్నట్టు. సో ఇక్కడ మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏంటి అంటే ఈసారి వచ్చేసి దేశీయంగా ఆహార ఉత్పత్తి ధరలు పెరిగినాయి అన్నట్టు. వీటిని అదుపులో పెట్టడం కోసము ఇక్కడ కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల్ని సో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఎగుమతుల పైన ఆంక్షలు విధించింది అన్నట్టు. అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసి బియ్యం, రెండోది వచ్చేసి గోధుమలు, మూడోది వచ్చేసి చక్కెర అన్నట్టు. సో వీటి మీద ఆంక్షలు విధించినప్పటికీ కూడా సో ఎగుమతుల వాల్యూ కన్సిడర్ చేస్తే సో దాంట్లో మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ లేదని చెప్తున్నారు అన్నట్టు. అది వచ్చేసి ఎంత అంటే $53 బిలియన్ అని చెప్తున్నారు, లేదా 4,40,000 కోట్ల వరకు ఎగుమతులు 2023-2024లో జరిగినట్టు చెప్తున్నట్టు. అయితే ఇంత వాల్యూ రావడానికి కూడా కారణం వచ్చేసి ఏంటి అంటే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మాంసము, పౌల్ట్రీ అండ్ పాలు ఇవి ఎగుమతులు మంచిగా జరగడం వల్ల వచ్చేసి సో మనకి $53 బిలియన్ వ్యవసాయ ఎగుమతులు జరిగాయన్నట్టు మనకు చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అయితే కంపేర్ టు ద ప్రీవియస్ ఈసారి బియ్యం ఎగుమతులు వచ్చేసి తగ్గినాయి అన్నట్టు. అది ఎంత తగ్గింది అంటే 7.65% తగ్గినట్టు ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే సో లండన్లోని హౌసింగ్ బ్లాక్కి వచ్చేసి ఎవరి పేరు పెట్టారంటే నూర్ ఇనాయత్ ఖాన్. సో వీళ్ళెవరు అంటే ఈమెవరు అంటే సో మనకి మైసూర్ పాలకుడు వచ్చేసి టిప్పుల్ సుల్తాన్ ఉంది కదా, సో ఆ టిప్పుల్ సుల్తాన్ వంశస్థరాలు అన్నట్టు ఈమె. రైట్. అయితే ఈమెది వచ్చేసి ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధంలో వచ్చేసి ఈమె బ్రిటన్ గూఢాచారిగా పనిచేసింది అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైమ్ 30 years ఏజ్లోనే వచ్చేసి 1944లో వచ్చేసి శత్రువులు వచ్చేసి ఈమెను కాల్చి చంపారన్నట్టు. అయితే ఇటీవల కాలంలో వచ్చేసి ఏంటి అంటే లండన్ హౌసింగ్ బ్లాక్కి ఎవరి పేరు పెట్టాలని ఓటింగ్ పెడితే హైయెస్ట్ ఓట్స్ ఈమె పేరే పెట్టాలన్నట్టు సో ఓట్లు వచ్చినట్టు. సో ఏం పేరు? నూర్ ఇనాయత్ ఖాన్. రైట్. రిమెంబర్ దిస్. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇటీవల వచ్చేసింది ఎలక్షన్ జరిగాయి. రైట్. రాజస్థాన్లో కూడా ఎలక్షన్ జరిగినాయి. రాజస్థాన్ సీఎం వచ్చేసి ఎవరు అంటే సో భజన్ లాల్ శర్మ. రిమెంబర్ దిస్. రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కేరళ వచ్చేసి ఏంటంటే జల ప్రయాణ పర్యాటకాన్ని ఎంకరేజ్ చేయడం కోసము ఒక నౌక తీసుకొచ్చింది అన్నట్టు. అది వచ్చేసి ఏంటంటే క్లాసిక్ ఇంపీరియల్ లగ్జరీ క్రూయిజ్ నౌక అన్నట్టు. రైట్. ఎక్కడ? కేరళలో వచ్చేసి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇటీవల కాలంలో వచ్చేసి ఒక అమెరికన్ దౌత్యవేత్త మరణించారు. అతని పేరు వచ్చేసి ఏంటంటే హెన్సీ కిసంజర్. ఇతనికి వచ్చేసి 1973లో సో 1973లో వచ్చేసి ఏంటంటే నోబెల్ శాంతి పురస్కారం వచ్చిందన్నట్టు ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ కమ్ టు ద అనదర్ వన్. సో ఇయర్ 2023 UNHCR నానెన్సెన్ రిఫ్యూజీ పురస్కారం వచ్చేసి ఎవరికి దక్కింది అంటే అబ్దుల్లా హిమేరే. ఇతను వచ్చేసి ఏంటంటే సోమాలియాకి చెందిన వ్యక్తి అన్నట్టు. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్
అన్న యోజన వచ్చేసి ఇందులో వచ్చేసి ఏంటంటే ఈ పథకం కిందకు వచ్చేసి ఏంటి అంటే సో బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి సో రేషన్ గురించి పేర్కొన్నారు. సో 2024 జనవరి 1 నుంచి మొదలు పెడితే అప్ టు 5 years వరకు పొడిగించారు అన్నట్టు. సో రేషన్ మీద వచ్చేసి ఏంటంటే సో రేషన్ కార్డు మీద వచ్చేసి ఏదైతే సరుకులు ఉంటాయో ఆ సరుకులు వచ్చేసి 5 సంవత్సరాల వరకు ఫ్రీ ఇస్తుంది అన్నట్టు ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం చెప్పబడడం జరిగింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 54వ ఇఫీ. 54 ఇఫీ అంటే ఏంది? ఇఫీ మీన్స్ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం అన్నట్టు. ఇందులో వచ్చేసి ఒక మెడల్, సో అది వచ్చేసి ఏంటంటే ICFT యునెస్కో గాంధీ మెడల్ వచ్చేసి ఏ చిత్రానికి లభించింది అంటే డ్రిఫ్ట్ చిత్రానికి లభించింది అన్నట్టు ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి 2023 నవంబర్ 28న సో ఆసియాన్ ఇండియా గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ ఫోరం వచ్చేసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశం వచ్చేసి ఏంటంటే 4వ సమావేశం అన్నట్టు. అది ఎక్కడ జరిగింది అంటే మలేషియాలో వచ్చేసి లంకావీలో జరిగింది అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా వచ్చేసి టెలికాం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అది ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్లో ఏర్పాటు చేస్తున్నట్టు ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు, రైట్. సో ఇవన్నీ ఈరోజు ఆర్టికల్. థ్యాంక్ యూ వెరీ మచ్.